హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. ఇవాళ వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అదే మనకు వీడియో వచ్చేసి గోదాదేవి గెటప్. సో మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా. ఇందులో వచ్చేసి మనం శారీ డ్రాపింగ్, హెయిర్ స్టైల్, మేకప్ 3 వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను ఇందులోనే. సో ఫస్ట్ వచ్చేసి శారీ డ్రాపింగ్ అయితే చూద్దాం ఎలానో. ఫస్ట్ నేనైతే ఇక్కడ కింద లెగ్గిన్ అయినా జగిన్ అన్న ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా క్లాత్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ వదిలేసి రెండు ముళ్ళు వేసుకోవాలి. స్టిఫ్గా ఉంటుంది, ఆగుతుంది. లేకపోతే మీరు సేఫ్టీ పిన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ని మనం కాలు కింది నుంచి ఇలా వెనక సైడ్ తీసుకోవాలి. వెనక సైడ్ తీసుకొని ఇక్కడ బార్డర్ ఉంది కదా, బార్డర్ నుంచి మనం ఈ ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, కొంచెం చిన్నగా పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. అస్సలు పెద్దగా పెట్టుకోవద్దు. దీనికైతే బార్డర్ మందమై ఫోల్డ్ చేశాను నేను ఇక్కడ. చూసారా, దానికి అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేశాను. కింది కూడా సెట్ చేసి మళ్ళీ ఒక సేఫ్టీ పిన్ పెడితే కొంచెం లుకింగ్ బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం వెనుక సైడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు ఇది ధోతి గెటప్లో వస్తుంది సారీ అయితే. ఇప్పుడు ఈ క్లాత్ని కాలు కింద నుంచి తీసి మళ్ళీ చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం అక్కడ చెక్కేసి మళ్ళీ మనం పళ్ళు ఎలా పెట్టుకుంటామో ఆ పళ్ళుకి తగ్గట్టుగా ప్లేట్స్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా నేను బార్డర్ మందమే పెడుతున్నాను, అప్పుడే మనకు బాగుంటుంది. సో ఇప్పుడు ఈ మనకు ఇది పట్టు సారీ కాబట్టి కొంచెం చింగులు కొంగులు రావడానికి టైం పడుతుంది. అందుకే నేను కాంటలు అయితే పెట్టేస్తున్నాను. సేఫ్టీ పిన్స్ పెట్టామనుకోండి, ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఆ సేఫ్టీ పిన్ తీసేస్తే సరిపోతుంది. మళ్ళీ కొంచెం మనకి ఎక్కడైతే హైట్ లెంత్ వరకు సరిపోతుందో ఆ లెంత్ వరకు మనం ఈ ప్లీట్స్ అన్నీ మంచిగా నీట్గా పెట్టుకుంటూ కొంచెం సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఒక 3-4 కొంచెం కొంచెం గ్యాప్లో. చూస్తున్నారు, ఇప్పుడు బార్డర్ నుంచి మళ్ళీ కిందికి మొత్తం మనకు ఎంత లెంత్ కావాలో అంతవరకు ఈ ప్లీట్స్ అనేది సెట్ చేసుకోవాలి. సో గెటప్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, అసలు మిస్ అవ్వద్దు. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు కొంచెం సెక్యూర్గా ఉంటుంది. సో సంక్రాంతి స్పెషల్ కాబట్టి నేనైతే గెటప్ వేస్తున్నాను. ఇంకా ఇలాంటి మీకు గెటప్స్ కావాలంటే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో మనకు రీసెంట్గా నేను లాస్ట్ ఇయర్ కాకుండా 2020లో వేసాను అనుకుంటా గోదాదేవి గెటప్ అయితే. సో అప్పుడు బాగానే వేసాను. ఇప్పుడు మళ్ళీ షేర్ చేద్దాం, రీసెంట్గా అప్డేట్ అయ్యాం కదా కొంచెం, మనం అప్డేట్గా వీడియో షేర్ చేద్దామని చెప్పి మళ్ళీ తీస్తున్నాను. ఇలా మనం లెంత్ చూసుకొని ఈ ప్లీట్స్ అనేది సెట్ చేసుకుంటూ సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. సో అక్కడ కూడా ఒక పిన్ పెట్టేస్తున్నాను. ఇలా మనం ఈ సారీ గెటప్ వేయడానికి అయితే కొంచెం ఆపోజిట్ బార్డర్లో ఉండేటిది అయితేనే బాగుంటుంది. ఆపోజిట్ బార్డర్ అయితే మనకు ఈ ధోతి సారీ డ్రాపింగ్ అనేది కరెక్ట్గా ఎలివేట్ అవుతుంది. సో ఇక్కడ మనం కాంట అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ నేనే మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకున్నాను. ఇంకా దీనికి వర్క్ బ్లౌజ్ వేసుకున్న బాగానే ఉంటుంది. సో నేను సారీ బ్లౌజే వేసాను. ఇక్కడ మనకి ఎంతైతే క్లాత్ ఉందో దాన్ని ఇలా ప్లీట్స్ పెట్టుకొని సెట్ చేసుకోవడమే. సో ఇక్కడ చూసుకుంటూ మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కూడా చింగుల్లాగా సెట్ చేసుకుంటూ లోపలికి మొత్తం దోపేయాలి. మీకు అక్కడ ఆగదు అనుకుంటే మాత్రం కొంచెం కాంట అయినా సేఫ్టీ పిన్ అయినా పెట్టుకోవచ్చు. సో మొత్తం ఫైనల్గా శారీ డ్రాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ధోతి స్టైల్లో వచ్చింది మనకు. ఇంకా ఇదంతా సెట్టింగ్ కావడానికి అయితే వడ్డానం పెడుతున్నాను. సో మనకు గోదాదేవి కాబట్టి దేవి గెటప్స్ ఏదైనా అన్ని ఆభరణాలు ఉంటేనే చాలా బాగుంటుంది కదా. సో వడ్డానం అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇంకా హెయిర్ స్టైల్ స్టార్ట్ చేస్తున్నాను. మేకప్ వేయ ముందుకే హెయిర్ స్టైల్ వేస్తున్నాను. సో ఆఫ్టర్ మేకప్ కంటే ఇంకా హెయిర్ స్టైల్ వేసిన తర్వాత మేకప్ వేసామనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. సో దీనికోసం మిడిల్ పార్టిషన్ చేసుకోవాలి. సో మధ్యలో పాపడ తీసుకొని కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఇక్కడ. సో దీనికోసం హెయిర్ స్టైల్ కూడా చాలా ఈజీయే, చూస్తే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో నేను చూపిస్తాను చూడండి ఈజీగానే. సో ఫ్రంట్లో మనం మిడిల్ పార్టిషన్ తీసుకున్నాం కదా, ఇలా 2 సెక్షన్స్గా అటు ఇటు కొంచెం హెయిర్ని అయితే వదులుకోవాలి. సో ఇది మనకు ఫోల్డింగ్కి యూజ్ అవుతుంది. ఇలా వదులుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నానుగా, ఇక్కడ మనం గోదాదేవి అంటేనే ఇక్కడ మిడిల్లో పైన కొప్పు వస్తుంది కదా. సో ఆ కొప్పే స్పెషల్ హెయిర్ స్టైల్ ఇందులో అయితే. సో గోదాదేవికి మాత్రం దానికోసం ఇక్కడ మనం ఈ మిడిల్ పార్టిషన్ తీసుకున్న కాడ నుంచి ఇలా కొంచెం హెయిర్ని తీసుకొని పోనీటైల్ వేసుకోవాలి. సో దీన్ని మంచిగా నీట్గా కోమ్ చేసి ఇక్కడ పోనీటైల్ అనేది వేసుకుంటాం.
సో మనకు వచ్చే కొప్పు ఇక్కడనే వస్తుంది, అదే గోదాదేవి అట్రాక్షన్ వీడియో. సో గెటప్ అయితే అదే. స్పెషాలిటీ ఏంటి అంటే ఈ కొప్పే గోదాదేవికి స్పెషల్, డిఫరెంట్గా ఉంటుంది. అన్ని అమ్మవార్ల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దీనికి మంచిగా టైట్గా రబ్బర్ వేస్తున్నాను. పోన్టైల్ కొంచెం టైట్గానే వేసుకోండి. సో ఇప్పుడు వేసిన తర్వాత దీనికి కొప్పు వేసుకోవాలి మనం. సో ఇక్కడ కొంచెం హెయిర్ అయితే చాలా చిన్నగా ఉంటుంది కదా, అంటే కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ హెయిర్ బన్ అది ఉంటుంది కదా దానితోనే యూజ్ చేస్తున్నాను. అది హెయిర్కి అంతా పెట్టేసి ఇప్పుడు హెయిర్ని మిడిల్ నుంచి దాని బన్ చుట్టూ మనం ఇలా సెట్ చేసుకోవాలి. సో డోనట్ బన్ అయితే ఆల్మోస్ట్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, హెయిర్ స్టైల్స్ డోనట్తో బన్ ఎలా వేయాలని చెప్పేసి. మనం ఇక్కడైనా సెంటర్లో వేయడానికైనా చాలా ఈజీగా చాలా బ్యూటిఫుల్గా కనిపించే హెయిర్ స్టైల్ అయితే డోనట్ బన్ హెయిర్ స్టైల్. సో దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ మిగిలిన హెయిర్ని కూడా కొంచెం ఈ ముందటి పార్ట్ సెక్షన్ వదిలేసుకుంటూ దీన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఆ బన్ చుట్టూ ఆ రబ్బర్ని మొత్తం కవర్ చేసేయాలి. సో ఇలా మనం 2 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ 2 సెక్షన్స్ని కవర్ చేసుకోవాలి. నా అయితే కొంచెం లెంతీగా ఉన్న హెయిర్ కాబట్టి కొంచెం ఈ తిప్పిన హెయిర్ కూడా ఎక్కువగానే వచ్చింది. మనం మళ్ళీ ఈ హెయిర్ని కవర్ చేయడానికి కూడా ఒక వేని పెడతాం కదా, సో ఆ వేని గజ్రా పెడతాం కాబట్టి ఇది కూడా కవర్ అయిపోతుంది. ఇలా మనం యూపిన్స్తో దీన్ని సెక్యూర్ చేసుకోవాలి. అవైతే ఆగాలంటే ఖచ్చితంగా యూపిన్స్ పెట్టండి. ఇంకా బన్ చుట్టూ కూడా ఒక 3-4 పెట్టామనుకోండి, మనకి ఎంతసేపు ఈ గెటప్ ఉంచుకున్నా అసలు ఊడిపోదు. చిన్నపిల్లలకైతే కొంచెం ఎక్కువగానే పెట్టాలి. సో ఇప్పుడు మనకు కొప్పు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నార్మల్ రెగ్యులర్గా వేసే హెయిర్ స్టైల్స్ ఉంటాయి కదా, దాంతో మనం హెయిర్ బ్రైడ్ అనేది చేసుకోవాలి. సో దీనికోసం ఇక్కడ ముందట కొంచెం నాకు ఫోర్ హెడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే ఫోల్డ్ చేసుకుంటున్నాను హెయిర్, కొంచెం పఫ్ వచ్చేలాగా. లేకున్నా నార్మల్గా గోదాదేవి గెటప్కి అయితే మిడిల్ సెక్షన్స్లోనే వేస్తాం. సో ఇలా ఫోల్డ్ చేసి ట్విస్ట్ చేసుకుంటూ ఫోల్డ్ చేస్తున్నాను. దీన్ని కొంచెం హెయిర్ నిగ్గితే మనకు పఫ్ లాగా వస్తుంది, అంతే, ఏం లేదు. కొంచెం ట్విస్ట్ చేసి ఆ హెయిర్ని టైట్గా ఇగ్గామనుకోండి పఫ్ వచ్చేస్తుంది. మీకు ఎంత పఫ్ కావాలంటే అంత పఫ్ని తీసుకోవచ్చు ఇక్కడ ఈ హెయిర్ స్టైల్స్కి, ఏ హెయిర్ స్టైల్స్కి అయినా చెప్తున్నా. దీన్ని ఇప్పుడు మళ్ళీ సేఫ్టీ పిన్తో యూ పిన్స్ కానీ టిక్ టాక్ పిన్స్తో ఇక్కడ సెక్యూర్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి ఇక్కడ లాస్ట్లో 2 సైడ్లో పెడతాం కదా మనం, టిక్ టాక్ పిన్స్ అన్న నార్మల్ పిన్నీస్లో అయినా యూజ్ చేయండి. గెటప్ అంటే చాలా ఈజీ అని అనిపిస్తుంది కదా చూస్తే, కానీ చాలా కష్టం అసలు. అన్నీ సెల్ఫ్గా రెడీ చేసుకోవడం అనేది చాలా కష్టం. సారీ డ్రాపింగ్ హెయిర్ స్టైల్ వరకు అయితే నాకు సెట్ అయింది, కానీ అన్ని ఆర్నమెంట్స్ పెట్టుకోవడం గెటప్ అంతా వేయడం అసలు సెల్ఫ్గా చేసుకోవడం కంటే ఇంకెవరికైనా వేస్తే చాలా ఈజీ. సో నాకైతే మా హస్బెండ్ హెల్ప్ చేశాడు, లేకపోతే నేను చేయలేకపోతుండే. అన్నీ పెట్టుకోరాదు కదా మనం. ఆఫ్టర్ హెయిర్ స్టైల్ వేసిన తర్వాత నాకు జడే చాలా ఎక్కువ బరువు అయింది. బట్ మీకోసం ట్రై చేశాను నేనైతే ఈ గెటప్ లుక్, సో మీకు షేర్ చేద్దామని చెప్పేసి. సంక్రాంతి స్పెషల్ గోదాదేవి గెటప్ అని చెప్పి చేస్తున్నాను. తప్పకుండా నా గెటప్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నేను ఎలా ఆఫ్టర్ మేకప్ గెటప్ అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాను కూడా కమెంట్స్లో షేర్ చేయండి. సో ఇప్పుడు నేను పెట్టేశాను కదా, ఇప్పుడు నార్మల్ బ్రైడ్ వేసుకోవాలి. ఇది నీట్గా కోమ్ చేసి బాగా దూస్తాం అనుకోండి మనకు పైన ఉన్న హెయిర్ కూడా డిస్టర్బ్ అవుతుంది, అందుకని చెప్పి నేను ఎక్కువగా తీయట్లేదు. ఆల్మోస్ట్ నా హెయిర్ అసలు కొంచెం లూజ్ చేయగానే చాలా చిక్కులు అవుతుంది, అందుకని చెప్పి కొంచెం అలా కోమ్ చేశాను అంతే. ఇప్పుడు దీన్ని బ్రైడ్లా వేసుకోవాలి. ఇక్కడ మనం ఎవరైనా గెటప్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సౌరం అనేది వేసుకోవాలి. ఇక్కడ నా హెయిర్ లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ సౌరం వేయట్లేదు. ఒకవేళ హెయిర్ షార్ట్ హెయిర్ అయింది అనుకోండి, ఖచ్చితంగా సౌరం యూజ్ చేయండి. అలాగే థిన్ హెయిర్ అయినా ఖచ్చితంగా సౌరం యూజ్ చేయండి. ఎందుకంటే మనం రెడీమేడ్ మళ్ళీ బ్రైడ్ హెయిర్ స్టైల్ది రెడీమేడ్ జడ యూజ్ చేస్తాం కదా, ఆ బరువు ఆపాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు కొంచెం హెయిర్ అనేది ఉండాలి. సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ లెంత్ హెయిర్ కాబట్టి నేను యూజ్ చేయట్లేదు. ఇంకా కొంచెం పైన సెక్షన్లో విడ్స్ చేయం కాబట్టి ఇది థిన్గా వస్తుంది బ్రైడ్ అనేది. సో పైన కొన్ని హెయిర్ పోయింది కదా అక్కడికి, అందుకని చెప్పి థిన్గా వచ్చేసింది. ఇలా రబ్బర్ వేసేసి కార్నర్ వరకు ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం బ్రైడ్ అయితే వేసుకోవాలి. హెయిర్ స్టైల్ బ్రైడ్ రెడీమేడ్ జడ ఉంది కదా, చాలా బాగుంది కదా, అసలు చాలా బాగా కనిపిస్తుంది ఈ జడ అయితే. పెళ్లి కూతురులకు కూడా ఇలాంటి స్టైల్స్ చాలా గోల్డ్ ఫ్లవర్స్ కాకుండా రెడ్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్, క్రీమ్ కలర్ ఫ్లవర్స్, అన్ని రకాల స్టైల్స్ అయితే వచ్చాయి.
ఇలా ఇప్పుడు మనకు దానికే థ్రెడ్ ఇస్తారు. మనం జడకి అక్కడక్కడ కట్టేసుకుంటే అయిపోతుంది, సెక్యూర్గా ఉంటుంది. ఈ జడ అయితే చాలా బరువుంది అసలు. ఇది కూడా మనకు రెడీమేడ్గా దొరుకుతుంది. మనకు ఇక్కడ నేను హెయిర్కి ఇంకేం బన్ వేయలేదు కదా, ఇదే బన్ లాగా మనం పెట్టేసుకోవచ్చు. చూసినారుగా, ఇది డైరెక్ట్గా బన్లా ఉంటుంది. మనకు తీసి జస్ట్ అక్కడ జడకు పెట్టడమే. యూపిన్స్తో సెక్యూర్ చేయండి. ఇప్పుడు ఇది పెట్టేటప్పుడు అయితే మాత్రం ఒక 4-5 ఒక 6 అన్న యూపిన్స్ పెట్టండి, ఎందుకంటే అది ఆగదు కదా, డైరెక్ట్గా పెట్టాం కదా. సో హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది. దానికి పెట్టాల్సినవి అవన్నీ తర్వాత లాస్ట్లో పెడతాను. ఇప్పుడు మేకప్ స్టార్ట్ చేద్దాం. సో దానికోసం ఫస్ట్ అలోవెరా జెల్ అయితే అప్లై చేస్తున్నాను. మనం ఫేస్ని అన్ని క్రీమ్స్ నుంచి కాపాడడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్రొటెక్ట్ చేయడానికి అయితే ఫస్ట్ మనకు మంచి లేయర్లా కెమికల్స్ అన్ని డైరెక్ట్ అటాక్ అవ్వకుండా బాగా పనిచేస్తుంది. ఇది మంచి మాయిశ్చరైజర్గా కూడా ఉంటుంది. సో ప్రైమర్గా కూడా బాగా పనిచేస్తుంది. దానికోసం అలోవెరా జెల్ని అయితే మొత్తం ఫేస్ అంతటికి బాగా అప్లై చేసేసాను. ఇది కొంచెం తొందరగానే అబ్జర్వ్ అవ్వదు, కొంచెం బాగా పెట్టుకుంటూ మసాజ్ లాగా చేయాలి. అప్పుడే మనకు ఏమంటారు, స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. లిప్ బామ్ పెట్టేసాను కొంచెం. ఆఫ్టర్ లిప్ బామ్ పెట్టిన తర్వాత ఇక్కడ నివియా మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, వింటర్లో అయితే బాగా పనిచేస్తుంది నివియా. ఇది కూడా అప్లై చేసేస్తున్నాను ఇక్కడ. ఇది కూడా అంత తొందరగా కొంచెం క్రీమీ టెక్స్చర్, బాగా హార్డ్గా ఉంటుంది. కొంచెం మంచిగా మీరు మసాజ్ చేయండి, అప్లై చేయండి. అంత తొందరగా అబ్జర్వ్ అయితే అవ్వదు. ఇది కూడా కొంచెం డార్క్గా ఉంటుంది, హార్డ్గా. దీన్ని మొత్తం ఫేస్ అంతటికి ఈవెన్గా అప్లై చేసేయండి. ఇయర్స్ కూడా అప్లై చేయండి కొంచెం మధ్య మధ్యలో, ఎందుకంటే మనం మేకప్ అంతా వేసిన తర్వాత ఫేస్ ఒకలాగా, ఇయర్స్ ఒకలాగా, నెక్ ఒకలాగా ఉండకుండా నెక్కి, ఫేస్కి, ఇయర్స్కి అంతా అప్లై చేయండి. ఇది మొత్తం అప్లై చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆఫ్టర్ మనం లాక్మీ ఫౌండేషన్, బ్లూ హెవెన్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నా ఇక్కడ నేనైతే. అంతే, నేను ఇంకేం క్రీమ్స్ అయితే వాడలేదు. ఓన్లీ అలోవెరా జెల్, నివియా మాయిశ్చరైజర్ అండ్ లాక్మీ లాక్మీ అని వస్తుంది. లాక్మీ ఫౌండేషన్ చాలా రోజులు యూజ్ చేశాను అసలు యాక్చువల్గా అయితే. బ్లూ హెవెన్ కూడా చాలా బాగుంది. మనకు ఫేస్లో మంచిగా అలా ఏమంటారు, అబ్జర్వ్ అయిపోతుంది మంచిగా పెట్టుకుంటే మాత్రం. దీన్ని ఫేస్ అంతటికి అప్లై చేయండి. ఇప్పుడు నేను తీసుకున్న దర్పోలేదు, మళ్ళీ ఇంకొంచెం తీసుకుంటాను, డైరెక్ట్ దాంతో పెడుతున్నా. ఇక్కడ ఐ పైన కొంచెం బ్లాక్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా పెట్టండి ఫౌండేషన్ అయితే. ఇంకా మౌత్ దగ్గర కూడా కొంచెం పెట్టండి, ఎందుకంటే అక్కడ కూడా మనకు బ్లాక్ ఉంటుంది ఐస్. ఇంకా బ్లెండర్ యూజ్ చేస్తున్నా ఇక్కడ నేను, ఫస్ట్ టైం బ్లెండర్ యూజ్ చేస్తున్నాను. అంతా నాకు బ్లెండర్ యూజ్ చేయడం పర్ఫెక్ట్ రాదు. ఎలానో అనుకుని ఇన్ని రోజులు యూజ్ చేయలేదు, కొన్ని పక్కన పెట్టేశాను. బట్ ఇక్కడ నేను వాటర్తో తడిపేసి ఆ నీళ్ళంతా పిండేసిన తర్వాత మనం పెట్టుకుంటే అసలు నిజంగా ఫౌండేషన్ బాగా వచ్చింది. మనం నార్మల్ హ్యాండ్స్తో పెట్టుకున్న దానికంటే ఇది మంచిగా బ్లెండ్ అవుతుంది స్కిన్కి. అక్కడక్కడ ఇట్లా ముద్దలుగా పడకుండా మంచిగా బ్లెండ్ అయింది. నాకైతే నచ్చింది. నేను ఫస్ట్ టైం యూజ్ చేసిన మంచి సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది నాకు. సో అక్కడక్కడ క్రీమ్ ఉన్న కదా కొంచెం కిందికి అనుకుంటూ ఇలా మనం బ్లెండ్ చేయడం అంతే. పర్ఫెక్ట్గా మొత్తం ఈవెన్గా బ్లెండ్ అయిపోతుంది మన ఫౌండేషన్ అయితే మొత్తం. ఇంకా మీకు ఎక్కడైనా బ్లాక్ కనిపిస్తే మాత్రం ఆ ఫౌండేషన్ ఇంకొంచెం తీసుకొని అక్కడక్కడ పెట్టేసేయండి. నాకైతే యాక్చువల్లీ మేకప్ అంతా ప్రొఫెషనల్గా వేయడం రాదు, నేను ట్రై చేస్తున్నాను అంతే. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీరే కమెంట్ చేసి చెప్పండి ఎలా అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఫస్ట్ టైం వేసాను కదా, బాగా వచ్చింది చెప్పి మంచిగా సెట్ అయిందని అనుకుంటున్నా అక్కడ. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఫౌండేషన్. నెక్స్ట్ ఇంకా కాంపాక్ట్ పౌడర్, ఇది కూడా బ్లూ హెవెనే. సో దీన్ని కొంచెం ఎక్కువగానే వేస్తున్నా. ఐస్కి, ఫేస్ అంతా ఈవెన్గా అప్లై చేయండి. కాంపాక్ట్ పౌడర్ కూడా మంచిగా కొంచెం ఎక్కువగానే పెట్టండి. మళ్ళీ మనం కాజల్, ఐలైనర్, ఐ షాడోస్ అవన్నీ పెట్టేసరికి అదంతా సెట్ అయిపోతుంది ఆ కాంపాక్ట్ పౌడర్ అనేది. ఇలాంటి పఫ్ అయితే పౌడర్కి మంచిగా పనిచేస్తుంది. ఒకసారి దీంతో కూడా అసలు ఫౌండేషన్ వేసి చూడాలి, ఒకసారి ట్రై చేద్దాం మనం మన వీడియోలో, ఇంకా నెక్స్ట్ వీడియోలో. ఇలా మొత్తం ఈ కాంపాక్ట్ పౌడర్ని కూడా ఫేస్ అంతటికి పెట్టేసేయండి. సో వీడియో లెంతీగానే ఉంది, ఎందుకంటే ఇందులోనే మనకు సారీ డ్రాపింగ్, హెయిర్ స్టైల్, మేకప్, ఇంకా గోదాదేవి అంటే ఆభరణాలు అన్నీ పెట్టాలి కదా, అవన్నీ పెట్టేసరికి కూడా చాలా టైం పట్టింది.
సో ఇది వచ్చి మేకప్ బాక్స్. నేను దాంతోనే ఐ షాడో అయితే యూజ్ చేస్తున్నాను. సో బ్లూ మొత్తం ఇచ్చేద్దాం అనుకున్నాను. డార్క్ బ్లూ రాలేదు అందులో అయితే. ఇంకా నా దగ్గర వేరే బ్లూ కూడా లేదు యాక్చువల్గా. సో బ్లూ అండ్ కొంచెం డార్క్ రెడ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ షాడో. అంత పర్ఫెక్ట్గా రాదు కానీ ట్రై చేశాను ఐ షాడో అయితే. సో మనం అంతా డైలీ మేకప్ అయితే వేయం కదా, అంత ప్రొఫెషనల్స్ అయితే కాదు, జస్ట్ ట్రై చేశాను. ఇంకా ఐబ్రో పెన్సిల్ పెడుతున్నా. నా ఐబ్రోస్ చాలా చిన్నగా ఉంటాయి. అసలు నేను ఐబ్రోస్ చేయించుకోను, ఎందుకంటే చేసినట్టుగానే ఉంటాయి, చాలా షార్ట్గా ఉంటాయి, లెంత్ ఉండయి. సో షేప్ ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇంకా ఐబ్రోస్ అస్సలు చేసుకోను నేను. ఇంకా ఈ పెన్సిలే యూజ్ చేస్తున్నాను అంతే. సో నీట్గా హెయిర్ అయితే కామ్ చేసిన, సెట్ చేశాను. ఇప్పుడు మస్కారా పెడుతున్నాను. అండ్ ఇంకా నా ఐలాషెస్ కూడా చాలా చిన్నగానే ఉంటాయి అసలు. కొంచెం పెంచుకుంటే బాగుంటుంది. ఐలాషెస్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ నాకు చాలా షార్ట్గా ఉంటాయి. సో దానికే ఇంకా సెట్ చేస్తున్నాను అంతే మస్కారా. ఏదో అలా సెట్ అయింది కానీ అసలు చాలా షార్ట్గా ఉన్నాయి కదా, ఇంకెక్కడ కనిపిస్తాయి అసలు. ఇప్పుడు ఐలైనర్. మై ఫేవరెట్ ఐలైనర్ అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఐలైనర్ పెడితే మన ఫేస్కి అట్రాక్షన్ వస్తుంది. లిప్స్కి లిప్స్టిక్ పెడితే ఇంకా కథం, అసలు ఎలాంటి మేకప్ వేసుకోకుండా జస్ట్ ఐలైనర్ లిప్స్టిక్ వేసామనుకోండి, ఫేస్ చాలా క్యూట్గా అందంగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ పింక్ బ్లష్ యూజ్ చేస్తున్నా. కొంచెం స్మైలీ ఫేస్ పెట్టి అలా పెట్టుకుంటే మనకు చీక్స్ లాగా కొంచెం మంచిగా సెట్ అవుతుంది. ఇక్కడ షైనింగ్ ఉంటుంది కదా, దాన్ని అయితే కన్ను కాడ సెట్ చేస్తున్నాను. లాస్ట్లో మై ఫేవరెట్ లిప్స్టిక్ రెడ్ కలర్. సో దాన్ని అయితే పెట్టేస్తున్నాను. చూడండి ఇప్పటిదాకా ఎలా ఉంది, ఇప్పుడు లిప్స్టిక్ పెట్టగానే ఫేస్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు పెద్ద టిక్లీ అయితే పెట్టేశాను. గోదాదేవి కదా అమ్మవారికి, కాబట్టి కొంచెం పెద్దగా ఉండాలని చెప్పేసి పెట్టాను. యాక్చువల్లీ అయితే నాకు రౌండ్ టిక్లీస్ అయితేనే సెట్ అవుతాయి, ఇలా పొడుగు అయితే అసలు సెట్ కావు. బట్ అయినా పెట్టేస్తాను. ఇంకా గోదాదేవి అంటేనే కొంచెం మనం పొడుగు బొట్టు పెడతాం కదా. సో ఫైనల్గా బొట్టు పెట్టేసిన తర్వాత ఇంకా అందంగా కనిపిస్తారు కదా. లాస్ట్లో కాజల్ అయితే పెడుతున్నాను. ఇక్కడ కాటుకనే పెడుతున్నాను నేను, మా పాపది. నా కాజల్ పెన్సిల్ అసలు దొరకలేదు. బట్ ఇదే చాలా డార్క్ వచ్చింది, ఐస్కి చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. చూడండి మీరు కూడా. కాటుకతోని కూడా మన ఫేస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో ఇలా మొత్తం కాటుక పెట్టేసిన తర్వాత ఇంకా మొత్తం ఆల్మోస్ట్ మన మేకప్ లుక్ అయితే కంప్లీట్ అయినట్టే. కాటుక పెట్టిన కొంతమందికి ఐలైనర్ పెట్టిన కళ్ళలో నుంచి వాటర్ వస్తుంటాయి కదా, దాంట్లో నేను కూడా ఒకదాన్ని. ఖచ్చితంగా వాటర్ వస్తాయి. ఇప్పుడు ఐలైనర్ పెడితే రావట్లేదు కానీ కాటుక పెడితే ఖచ్చితంగా వస్తున్నాయి. ఇక్కడ నేను కమ్మలు పెట్టేసుకున్నాను. కమ్మలు, నెక్లెస్, హారం, గాజులు అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి కదా, చాలా బాగున్నాయి కదా. నాకు చేతి నిండా గాజులు వేసుకునే చాలా ఇష్టం. ఇంకా రింగ్ కూడా పెట్టేశాను, బ్లూ కలర్ మ్యాచింగ్ రింగ్. సో ఇవి కమ్మలు మాటలు పెట్టుకున్న. లాస్ట్ ఫైనల్గా హెయిర్ కూడా సెట్ చేశాను. ఫైనల్ లుక్ అయితే ఇది. సో చూస్తున్నారుగా గోదాదేవి ఫుల్ గెటప్. సో లాస్ట్లో నాకైతే గుర్తొచ్చింది పారాని కూడా పెట్టుకుంటా అని చెప్పేసి. థ్యాంక్ యూ, పారాని దొరకలేదు. కుంకుమతోని వాటర్ కలిపి అడ్జస్ట్ చేసి కలిపేశాను. చూడండి ఇందులో ఉండదు, బట్ కొంచెం గ్యాప్లో మళ్ళీ హ్యాండ్స్కి కాళ్ళకి పెట్టేశాను. సో హెయిర్ స్టైల్, ఫైనల్ మేకప్ లుక్ ఇది. సో గోదాదేవి గెటప్ ఎలా ఉంది, బాగుందా? హారం, నెక్లెస్, చోకర్, హెయిర్ స్టైల్, మేకప్ లుక్ ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి. సో ఇది సంక్రాంతి స్పెషల్ గోదాదేవి గెటప్ వీడియో అయితే. సో హెయిర్ స్టైల్ ఎలా వచ్చిందని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వెడ్డింగ్ హెయిర్ స్టైల్స్ కావాలంటే, శారీ హెయిర్ స్టైల్స్ కావాలంటే కూడా కామెంట్స్లో చెప్పండి, షేర్ చేస్తాను అయితే తప్పకుండా. సో ఫుల్ బ్రైడ్ వేసాం కదా, హెయిర్ స్టైల్ బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో ఫైనల్ లుక్ ఇది. కొంచెం ఏదో మిస్ అయింది అని అనిపించింది, మళ్ళీ లాస్ట్లో నాకు గుర్తొచ్చింది ఇంకా గోదాదేవికి ఏముంటాయని, ముక్కు పుడక. బట్ ముక్కు పుడక అసలు ఉంది అనుకున్నాను, షాప్లో ఉండే, అసలు దొరకలేదు మా షాప్లో అయితే. లాస్ట్లో అదొక్కటి మిస్ అయిపోయింది. అది ఒక్కటి ఉంటే పర్ఫెక్ట్
గా సెట్ అయ్యేది అసలు. అదొక్కటి మిస్ అయింది. నెక్స్ట్ ఇంకా మనకు గోదాదేవి అంటే ఫ్లవర్స్ కూడా వేస్తాం కదా, అసలు ఫ్లవర్స్ లేవు. ఇలా మనం రెడీమేడ్ దొరికే ప్లాస్టిక్ ఫ్లవర్స్తో సెట్ చేశాను. ఇక్కడ ఒరిజినల్ అయితే ఇంకా అసలు లుక్ బాగుండేది. ఇప్పుడు చూడండి పారాన్ని పెట్టుకున్న తర్వాత, కుంకుమ పెట్టుకున్న తర్వాత ఎలా ఉందో. సో ఫైనల్గా ఇది కొన్ని మిస్ అయ్యాయి, బట్ ఫైనల్ లుక్ ఇది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సంక్రాంతి స్పెషల్ గోదాదేవి గెటప్. సో మీకు ఇంకా ఎలాంటి గెటప్స్ కావాలి, ఎలాంటి మేకప్ లుక్స్ కావాలి, ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి. నేనైతే షేర్ చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి అండ్ కనుమ. Thank you so much for watching. Don't forget to subscribe our channel. Thank you.